ఆస్తులు అక్రమాల ఆరోపణల విషయంలో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో కుకట్పల్లి నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. అక్రమాస్తుల ఆరోపణలను అరికెపూడి గాంధీ నిరూపించగలరా అని సవాల్ విసిరారు. కేంద్ర సంస్థలైనా రాష్ట్ర సంస్థలైనా సరే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నిజాలు తేల్చాలన్నారు. అరికెపూడి గాంధీ అబద్దాల గాంధీ అంటూ మండిపడ్డారు మాధవరం కృష్ణారావు. సర్వే నంబర్ 307లోని 11 ఎకరాలపై ఏ విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ఈడీతో విచారణకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే కృష్ణారావును ప్రశ్నించారు అరికెపూడి గాంధీ. సర్వే నంబర్ 307లో తనతో పాటు మరికొంతమందికి భూమి ఉందని, తాను రాజకీయాల్లోకి రాకముందే ఆ భూమిని కొనుగోలు చేశామని అరికెపూడి గాంధీ చెప్పారు. సీరియస్ గా ఎటువంటి ఒత్తిళ్లకి లొంగకుండా నేను ఛాలెంజ్ చేసినటువంటి ఛాలెంజ్ని శాసనసభ్యుడు మిత్రుడిగా, నైబర్ శాసనసభ్యుడిగా స్వీకరించి మన ఇద్దరు ఆస్తులు కూడా ఒక సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. తర్వాత ఇంకా స్వాగతించే శాసనసభ్యులు ఎవరైనా ఉంటే, ఇది బాగా అనిపిస్తే వేరే కోణాలు తీసుకోవచ్చు. దీన్ని స్వాగతించాలని అనుకుంటే 2014 to 2023 టోటల్ స్పెషల్ విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్ ఈడీ ఎంక్వైరీ, ఈ భూముల మీద ఇంకా ప్రత్యేక చట్టం ఏమైనా ఉంటే ఒక సిట్టింగ్ జడ్జితో కూడా కార్యక్రమం చేస్తే మళ్ళీ ఇటువంటి ప్రలాపాలు, ఇటువంటి కథలు, ఇటువంటి కార్యక్రమాలు ఉండవు. నువ్వుగా డిమాండ్ చేసి నువ్వు నిర్ణయించావు, ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంటా. నీ ప్రాపర్టీ గాంధీ ఎస్టేట్ ల్యాండ్ ఎవరిది, నీ ఇంటి పక్కకు ఉన్నది, దాని విచారణ జరిపిద్దాం. నీకు నిజాంపేటలో ఉన్నటువంటి రోడ్డు ఆక్రమించి కట్టినటువంటి నీ బిల్డింగ్ మీద విచారణ జరిపిద్దాం. 172 ఉన్న మహేష్ కోపట్టుకు ఉన్న ల్యాండ్, 172 పక్కకున్న ల్యాండ్, దాని మీద విచారణ జరిపిద్దాం. బాలనగర్ లో ఉన్నటువంటి నువ్వు ఇక అల్లా కొల్లో సృష్టించి 20 ఏళ్ల కింద సృష్టిస్తే నువ్వు ఏ రకంగా కేసు అయితే నీ మీద ఆ ల్యాండ్ ఇవ్వదు, దాని మీద విచారణ జరిపిద్దాం. విశాఖపేటలో ఉన్నటువంటి నీ ఫ్యాక్టరీ మీద విచారణ జరిపిద్దాం. శ్రీరామ్ థియేటర్ ముందు ఉన్నటువంటి ల్యాండ్, దానికి విచారణ జరిపిద్దాం. నీ ప్రాపర్టీలు, నా ప్రాపర్టీ గురించి చెప్పావు కదా, నీ ప్రాపర్టీలు కర్నూలులో ఉన్నటువంటి 500 ఎకరాల మీద విచారణ జరిపిద్దాం. ప్రతి ప్రాపర్టీ, నా ప్రాపర్టీ మీద, ప్రతి పైసా ప్రాపర్టీ మీద నా విచారణ చెప్పించే బాధ్యత తీసుకోండి. చాలాసార్లు 20 ఏళ్ళ నుంచి ఇదే లొల్లి. ల్యాండ్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నేను నా దగ్గర ఉన్న ల్యాండ్ నేను క్లియర్ గా నా కొడుకు పేరు మీద, నా పేరు మీద, మా మిస్సెస్ పేరు ఉన్న ల్యాండ్ నేను కొనుక్కున్నది ఎప్పుడనేది అందులో రికార్డు పంపిస్తాను. 30 ఎకరాల ల్యాండ్ అసలు నేను 4 ఎకరాల 11 ఎకరాల నీకే. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 10 TV.